లాస్ట్ బట్ నాట్ లీస్ట్ శ్రీరెడ్డి గారు. శ్రీరెడ్డి వదలమన్న దాన్ని అయితే మేము దాని గురించి అంటే మాట్లాడే ఆవిడ గురించి ఏంటంటే నువ్వు ఏం ఆవిడ చేస్తావు గురించి కాదు. అన్న ఆమె ఏంటంటే అన్న శ్రీ డార్లింగ్ ఆహా. డబ్బులు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళ సైడ్ మాట్లాడుతుంది. డబ్బులు ఎవరు ఎక్కువ ఇస్తే ఇండియాలో ఇప్పుడు ఇంతమంది నోటిదోలు అన్నాను కదా, ఈమె అసలైన నోటిదోలేమది. ఎలాంటి నోటిదోలు అంటే కంపు ఆ నోట్లో నోరు పెట్టకూడదు పోయి మనం అలా మాట్లాడేసింది పవన్ కళ్యాణ్ గారి గురించి. అసలు ఆమె వైసీపీ కార్యకర్త కాదు, డైరెక్ట్గా వాళ్ళ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు అనేసారు నువ్వు మా కార్యకర్తవే కాదని. ఆల్రెడీ మొత్తుకుంది కానీ లైవ్ పెట్టి కూడా. సో ఆమె ఏంటంటే ఇన్ని రోజులు వీళ్ళందరూ డబ్బుల కోసం జగన్ గారికి సపోర్ట్ చేశారు. చెప్తున్నా కానీ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు 50,000 పేజీలు దాకా ఉన్నాయట మొత్తం. ప్రతి ఒక్కరు పేటీఎం కోసం పనిచేసేటోళ్ళే. అంటే ఈరోజు పోస్ట్ వచ్చింది దానికి రిపోర్ట్లు కూడా దానికి కామెంట్లు పెట్టారు, దానికి ఇది చేయరు అది చేయరు. ఇదే మాదేముందన్న, మాదేం లేదు. ప్రతి ఒక్క జన సైనికుడు సొంత ఐడీలు క్రియేట్ చేసుకుని సొంతంగా కష్టపడ్డారు. ఫేస్లు అదే వాళ్ళందరూ ఫేక్ ఐడీలు, మేమందరం ఫేస్లు పెట్టాం కాబట్టి మేము మా ఫ్యామిలీని లోకు చేసుకున్నాం రోడ్ల మీద అంతేనా. బోరుగడ్డ అనిల్ గారు. బోరుగడ్డ అనిల్ కుమార్ గంజాయి కేర్ ఆఫ్ అడ్రస్ గుంటూరు రైల్వే స్టేషన్లో చైన్లు మింగేసేటోడు. గతంలో వాడంత ఎదవ ఎవడు లేడు, వాడంత పనికి మాలిన ఎదవ ఎవడు లేడు. ఎందుకు తిడుతున్నానంటే మరి ఆడు తిట్టాడు మరి మా నాయకుల్ని. మరి ఇంకా నేను తిట్టిన ఇంకా చాలా తక్కువ. మరి ఆడు తిట్టింది ఎద్దవ ఎవడైనా అంటే గుంటూరులో చిన్న పిల్లోడు కానీ పెద్దోళ్ళ వరకు వాడి ఫేస్ వాడు బాగానే చూపిస్తారు. ఫస్ట్ ఎదవన్నారు ఎదవ గుంటూరుకి బోరగడ్డ అనిల్ కుమార్, డ్రైనేజ్ గాడు, బద్మాష్ గాడు అంటే వీడే అని చూపిస్తారు. వాడి గురించి మాట్లాడి వేస్ట్. ఆడ వర్స్ట్ ఇండియాలో ఎవడైనా నీచ్ కమీన్ కుత్తేగాడు ఉన్నాడంటే అది అనిల్ కుమార్ బోరగడ్డగాడు. ఆయన వాడు ఎన్ని తప్పులు చేసినా కూడా వాళ్ళ ఫ్యామిలీ వాడికి వెనకేసుకు వస్తుంది. ఒకసారి కట్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ వీడియోలు చూడాలి. వాళ్ళ అక్క ఒకసారి మీడియం ముంగడికి వచ్చేసి నా తమ్ముడు ఏమైనా తప్పు చేసిండు, ఏం తప్పు చూసినావు కదా వీడియోలు, రేపులు చేసేస్తాము మర్డర్లు చేసేస్తాము అంటే మీ తమ్ముడు ఆ మాటలు తప్పు కాదేమో వాళ్ళకి, మరి ఎదటోడికి ఎక్కుతాయి కదన్నా. ఆడపిల్లలు అసలు చెప్పాలంటే రేపులు చేసేస్తాం, రేపులు జరిగిపోతున్నాయి. వైసీపీ పార్టీలోనే ఇలాంటి ఎదవలే ఉన్నారు కదా, రేపులు చేస్తాం డైరెక్ట్గా చెప్పేస్తాం. ఇలాంటి నా కొడుకులు ఫస్ట్ లోపల మింగాలి ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేసినందుకు. అయితే ఇక్కడ ఫైనల్గా లాస్ట్గా న్యూలీ జాయిన్డ్ దాసర విజ్ఞాన్. దాసరి వీడి గురించి అని అడుగుతున్నావు. నేను ఇచ్చిందే ఇంటర్వ్యూ. కొత్తగా జాయిన్ పేటిఎం మనోడికి తగ్గించుకుంటే మంచిగా ఉంటుంది అన్న. ఇలాగే కంటిన్యూ అయ్యింది అనుకో గడ్డపర దిగాల్సి వస్తుంది ఖచ్చితంగా. ఎలాగంటే సరే నేను కూడా మీడియం కూడా మాట్లాడుతున్నాను, వీడు కూడా వాగుతున్నాడు అనుకుంటారు మనోడు. మరి కొంతమంది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ పక్కన పెట్టాను, మెగా చిరంజీవి గారికి ఉంటారు కొంతమంది పెద్దోళ్ళు ఉంటారు. వాళ్ళ చేతి దొరికిండు అనుకోన్నా 2 దవడలు దగ్గర అయిపోతాయి. ఇట్లాగా ఇప్పుడు ప్రస్తుతానికి ఇట్లా దారి తప్పిన నల్ల పంది లెక్క ఉంది, 2 దగ్గర అయిపోతాయి. విశ్వంబర్కి బలిస్తారు తీసుకుపోయి ఖచ్చితంగా. ఆల్రెడీ వెళ్ళింది కూడా వీడియోలు. రీసెంట్గా చెప్పుకుంటే మల్లేష్ గౌడ్ అని చెప్పి అడ్డగుట్టలో ఉంటాడు అన్న, మెగాస్టార్ అసోసియేషన్కి ప్రెసిడెంట్. ఆయన పెద్ద ఆయన వీడి గురించి దేవులాడుతుండు. మరి దేవులాడతారు మరి నోటి దూల మనసు కొంతమంది మనసులో పెట్టేసుకుంటారు అన్న. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తిడితే నేను ఎలా మనసులో పెట్టేసుకుంటాను, అరే మా అన్నయ్యని తిట్టిన. అలాగే చిరంజీవి గారి కోసం కోసేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది ఎగ్జాంపుల్ మా అయ్యనే ఉన్నాడు ఇంట్లో, మా డాడీ కూడా చూసిండు వీడి వీడియోలు. సో అదన్న వాడి గురించి ఇంకా వాడిని మేము చూసుకుంటాంలే అన్న. రైట్, ఖచ్చితంగా. ఓకే కళ్యాణ్, అయితే ఇక్కడ వరకు చాలా బాగానే వచ్చింది. మీ జర్నీ కూడా చాలా బాగానే ఉంది. ఇక మీదట మీరు జాగ్రత్తగా కూడా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి మీకు మళ్ళీ మీరు మీడియాలోకి వచ్చారు కాబట్టి, మళ్ళీ మీడియా ముందుకు వస్తున్నారు కాబట్టి మళ్ళీ మీకు మీద అటాక్ చేయడానికి అయితే మాత్రం ఇప్పుడు నేను ఏమన్నా వల్గర్గా మాట్లాడితే అరెస్ట్ చేస్తారని ఇప్పుడు మీరు చూశారు. ఇప్పుడు మీరు నన్ను అడిగిన క్వశ్చన్స్ నేను ఆన్సర్స్ ఇచ్చాను కరెక్ట్గా. ఇప్పుడు ఈ దాసరి విజ్ఞాన్ కానీ మళ్ళీ తీసి మరి చిరంజీవి గారిని ఇప్పుడు తలుచుకుంటే మేము పెట్టచ్చు. మేము ఇట్లా మా నాయకుల గురించి మాట్లాడుతున్నాడు అని మేము కేసు పెట్టచ్చు. కానీ వీడిని మేమే చూసుకుంటాం, మేము మాత్రమే చూసుకుంటాం, అన్నవరకు వెళ్ళాం. ఇప్పుడు కూడా సైలెంట్గా ఎందుకున్నామంటానా. ఇంకా పాపం నేను అనేది కూడా కొంచెం మంచి ప్రశాంత వాతావరణంలో చేయండి ఇక నుంచి అని కూడా నేను కూడా అడుగుతున్నాను. ప్రశాంత వాతావరణంలో చేస్తామన్నయ్య, మీరు చెప్పినట్టు కరెక్టే. కానీ ఇలాంటి వాళ్ళు ఇంకా రెచ్చిపోతే మరి ప్రశాంతంగా ఎక్కడ ఉండగలుగుతాము? మన లాంటి వాళ్ళకి ప్రశాంతత ఉండదు. ఇప్పుడు ప్రశాంతతగా వెళ్ళిపోతాను ఇప్పుడు నేను, మరి తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో వస్తుంది, అప్పుడు మళ్ళీ నరాలు కట్ అయిపోతాయి లోపల నుంచి. ఓకే రైట్. సైలెంట్గా ఉన్నాడు, దూరంగా వెళ్ళిపోయినాడు, వీడియోలు చేయట్లేదు, వీడు భయపడిపోయాడంటే మీరు అనుకోకండి.
నేను మా పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన చెప్పిన మాటకి నేను కట్టుబడి సైలెంట్ అయిపోవడం జరిగింది. మేము నాయకుడు ఎలా నడవమంటే అలా నడుస్తాం మేము. అలాగా మా సహనాన్ని మీరు చులకనగా చూస్తే మాత్రం ఖబర్దార్ బిడ్డలారా గుర్తుపెట్టుకోండి. ఇంకా మీ ఊహలకి వదిలేస్తున్నాము. దాసరి విజ్ఞాన్ ఇప్పటికైనా మంచి దారిలో వెళ్ళు, లేకపోయిందనుకో కల్టుకు దొరికినావు అనుకో, నిన్ను ఓజీకి అందరూ అంటున్నారు, ఓజీకి శవాలు లేస్తాయి, నేను ఖచ్చితంగా మేము స్టేజ్ దగ్గర కూర్చోబెడతాం, నేను ఓజీకి గుర్తుపెట్టుకో, లేవట్టుకుని పోతాం ఓజీ రోజు. మేము బహిరంగంగా చెప్తున్నాము. నీకంటే నోటి దూలం ఉంటే నీకు ఎవడైనా అన్యాయం చేస్తే వాడి గురించి మాట్లాడు, అంతేగాని ఒక మంచి వ్యక్తుల గురించి ఒక మంచి మనుషుల గురించి మాట్లాడితే మాత్రం ఖబర్దార్ బిడ్డ గుర్తుపెట్టుకో. దాసరి విజ్ఞాన్ నువ్వు ఎవడో కూడా తెలియదు అన్న పేరు చెప్పే వరకు నువ్వు ఒక బచ్చాగాడివి, నువ్వు మా ముంగడ కుళ్ళ చెప్తున్నామన్న బచ్చాగాడి, నువ్వు మా మెగా ఫ్యామిలీ ముంగడ. నువ్వు అల్లు అర్జున్కి సపోర్ట్ చేస్తున్నావు ఎందుకో మాకు తెలుసు, నువ్వు నీ వెనకాల ఎవడున్నాడు కూడా మాకు తెలుసు, అన్నీ బయటకు లాగుతాము. అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేతిలోనే నీ జీ పగలగొట్టించకపోతే నా పేరు కళ్యాణ్ నాయుడు కాదు, నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానే కాదు. జై హింద్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.